టేస్టీ క్యాప్సికమ్ ఎగ్ బుజ్జి ఎలా చేయాలో చూపిస్తున్నాను. దానికి కావాల్సిన 2 పెద్ద సైజు ఉల్లిపాయల ముక్కలు కట్ చేసుకున్న, 5, 6 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకున్న, ఒక పెద్ద సైజు క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకోవాలి, 5 ఎగ్స్, ఒక రెమ్మ కరివేపాకు, ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని అందులో క్యాప్సికమ్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకొని మూత పెట్టి బాగా ఉల్లిపాయలు మగ్గేంత వరకు మగ్గించుకోవాలండి. ఇలా మగ్గినాక ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాం. మీరు పచ్చిమిర్చి స్పైసీ సరిపోదంటే కాస్త ఒక 1/2 టీ స్పూన్ కారపొడి కూడా వేసుకోవచ్చండి. మాకైతే ఈ స్పైసీనెస్ సరిపోతుంది కాబట్టి నేను వేయట్లేదు. ఇలా ఫ్రై అయినాక ఇందులో మనం ముందుగా తీసుకునే ఎగ్స్ని పగలగొట్టేసుకోవాలి. 1 నిమిషం అలా ఉంచేసి కలిపేసుకున్నాక మళ్ళీ మూత పెట్టి పొడిగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదైతే చపాతీ, రోటీ, రైస్ దేంట్లోకైనా బాగుంటుందండి. పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారు. ఇలా చూడండి, కలిపేసుకొని పొడిగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీని క్యాప్సికమ్ ఎగ్ బుజ్జి రెడీ. మీకు నచ్చి